గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వంగవీటి రంగా 36వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వంగవీటి రంగా సేవలు మరువలేనివని, ఆయన పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, ఎంతో మంది పేద ప్రజలకు ఇళ్లు స్థలాలు ఇప్పించిన మహానేత అని, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం ప్రాణం ధారపోసిన వ్యక్తి రంగా అని అన్నారు. ఆయన ఎప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయే మనిషి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యాన గుంటూరు కాంగ్రెస్ జరుపుకున్నాం. నాకు అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు, అనేక విషయాల్లో నాకు సూచనలు కానీ సలహాలు అప్పటికు చేస్తూ ఉండేవాళ్ళం. అవి అన్ని రకాలుగా ఆయనకి సహాయ సహకారాలు అందించి అందించడం జరిగింది. వారు పేద వర్గాలకి అండగా ఉండి వారున్న ఇబ్బందుల సమస్యలని పరిష్కారం చేస్తూ అనేక రకంగా పేదల వినిధిగా పేరుగాంచిన వ్యక్తి. అంటే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడం కూడా వారు ఎంతగానో కృషి చేసి తను నమ్ముకున్న వారందరికీ వ్యాపార ఉద్యోగ ఏర్పాటు చేయించి ఆ విధంగా ఆర్థిక పరిస్థితి తగ్గించిన వ్యక్తి. ఇవాళ కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ 36 సంవత్సరాలు కూడా చనిపోయి, అంతకుముందు ఆయన ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరిగేది. చనిపోయిన తర్వాత కూడా ఆయన వర్ధంతిని జయంతిని జరుపుకుంటూ ఆంధ్రప్రదేశ్లో మరి ఏకైక నాయకుడు, ఇలా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఏకైక నాయకుడు తీసుకున్న నాయకుడు ఒక వంగవీటి రంగా అని చెప్పి నేను చెప్పవలసిన. ఆ విధంగా అనేక చోట్ల వేలాది విగ్రహాలని పెట్టి ఆ విగ్రహాలకి మరి మౌనం సమర్పించి అనేక మంది యువత వారికి నివాళులు అర్పిస్తున్నారు. వారందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించమని రంగా అభిమానులకి, రంగా కుటుంబ సభ్యులకి కోరుతున్నారు. ఎందుకంటే రంగా గారు శాసనసభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. చలపతిరావు గారు వారి అన్నగారికి వారు కూడా నిర్వహించడం జరిగింది. రాధా కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది. అతని భార్య కుమారరావు గారు కూడా కాంగ్రెస్ సంబంధం వ్యక్తులు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధం వ్యక్తులు వాళ్ళు కాంగ్రెస్ అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం తిరుగురావడానికి కృషి చేయబడి కోరుతూ రంగా అభిమానుల్ని, రంగా గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరియు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ యొక్క నివాళులు అర్పించడం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం, వారి యొక్క ఇళ్ల పట్టాల కోసం అయితేనేమి, వారి కోసం అనునిత్యం ఆయన యొక్క సర్వశక్తులు వండుతున్న సమయంలో కొన్ని అరాచక శక్తుల యొక్క ఉక్కుపాలతో ఆయన్ని అణిచివేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే ఆయన హత్యగావించబడడం పలు శోచనీయం అని చెప్పేసి చెప్పుకుంటూ ఆయన యొక్క ఔన్నత్యాన్ని చాటుకునే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో అన్ని పార్టీ ఆఫీసుల్లో కూడా ఈ కార్యక్రమం జరగడం ఎంతో హర్షించదగ్గ విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆలపాటి అనిల్ కుమార్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి దినమున కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆయనకు ఘనమైన నివాళులు అర్పించుకుంటుంది. వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పాటుపడినటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని, అటువంటి మార్గదర్శకమైనటువంటి వ్యక్తిని కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకే కాదు రాష్ట్రానికి కూడా తీరని లోటుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారికి గౌరవం కల్పించాలని చెప్పేసి, ఆయన చేసినటువంటి కృషికి గౌరవం దక్కాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. నా పేరు బన్నీ, నేను రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. నమస్కారం, నా పేరు కట్టా జవహర్ బాబు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదలకు ఇళ్ల పట్టాల కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా హత్యగావించబడ్డ స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు
36వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ తరఫున మరియు యూత్ కాంగ్రెస్ కమిటీ తరఫున వారికి ఘనమైన నివాళులు ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో అర్పించుకుంటూ మరి ఈ సందర్భంగా వారిలాగా నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా సమస్య ఏదైనా కానీ దానికోసం ఎవరికి భయపడకుండా పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడే విధంగా భవిష్యత్తులో వారి జీవితాన్ని వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలు ఈశ్వరరావు గారికి నా పేరు గడ్డం పార్వతీ కుమార్ అండి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు 3 ముఖ్యమైనటువంటి విషయాలు, చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని మనం నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 100 సంవత్సరాల క్రితం 1924వ సంవత్సరంలో బెళగావి, అప్పుడు మనం బెల్గాం అనేవాళ్ళం, మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిగా ఏఐసిసి ప్రెసిడెంట్గా అధ్యక్షత వహించినటువంటి సంఘటన గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శంకర్ దయాళ్ శర్మ గారు, మరి వారిని కూడా స్మరించుకున్న రాష్ట్రపతిగా, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసినటువంటి 3వ స్వర్గీయ మంగవీటి మోహన్ రంగా గారు, మరి వారు ఎంత క్రేజీ లీడరో చాలామందికి తెలుసు. ఒకనొక సందర్భంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలు చేశారు. కార్మికుల పక్షాన దళిత బడుగు బలహీన వర్గాల వారి యొక్క సంక్షేమం కోసం పోరాటం చేసినటువంటి యోధులు. మరి వారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చనిపోయారు, కాంగ్రెస్ పార్టీ నేతగా చనిపోయారు. కాబట్టి వారిని కూడా మనం ఈ రోజున స్మరించుకుంటున్నాం. వారి స్ఫూర్తితో మనం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ఈ రోజున అనేక సవాళ్లు ఎదుర్కొంటుంది. ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన వారు చేస్తున్నటువంటి రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తూ, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ అనేక వర్గాల మధ్య వైషమ్యాలను రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించుకోవాలి. మనమందరం కూడా భారతదేశంలో లౌకికవాదులు ఉన్నాం. మతం ఏదైనప్పటికీ హిందువులు కావచ్చు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో లౌకిక భావజాలంతో నడిపినటువంటి వారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉన్నటువంటి వారు ఈ దేశాన్ని ఎంతో సుభిక్షంగా నడిపించారు. బీజేపీ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నది మనం గమనించుకొని కాంగ్రెస్ పార్టీని రానున్నటువంటి రోజుల్లో బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మంది త్యాగాలను మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ త్యాగం చేసినటువంటి వాళ్ళలో మంచి నాయకుడు, గొప్ప నాయకుడుగా ఎదిగినటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని స్మరించుకోవడం కూడా మనకి ఆశీర్వాదాన్ని నమ్ముతున్నాను. భవిష్యత్తులో వంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొత్త కేడర్ రావాల్సిన అవసరం ఉంది, నాయకులు రావాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ను బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారం.